హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఫ్యామిలీతో సరదాగా అలా బయటపల్లి డ్యామ్ వరకు అయితే వెళ్ళాము. సో మేము ఏమేమి చేసుకున్నాము, ఎట్లా తిన్నాము, ఎట్లా ఉన్నాము మొత్తం అయితే వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాలి కదా, సో తినడానికి ఏదైనా చేసుకుందామని చికెన్ పులావ్, తర్వాత చికెన్ కర్రీ అండ్ పెరుగు చట్నీ ఇవన్నీ అయితే చేసుకున్నాం అనమాట. చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా, మేమైతే వెళ్ళాము. సో మా అన్న, మా వదిన, మామ వాళ్ళు అందరూ వచ్చేసి దీంట్లో సరిపోరని వాళ్ళు బైక్లో వస్తున్నారు అనుకో. సో మేమైతే ఫస్ట్ వెళ్ళిపోతున్నాం కార్లో. సో ఇది వచ్చేసి మనకు లావనూరు దగ్గర అయితే విలేజ్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చేశాను, ఒకసారి అయితే చూసేయండి. సో చూస్తారు కదా, ఈ విధంగా అయితే పైకి వెళ్ళాలి మనం. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పైన అయితే డ్యామ్ ఉంటుంది అనమాట. నీళ్ళు అయితే చాలా తగ్గిపోయాయి సార్, ఎందుకు మరి. సో నేను పైకి వెళ్ళిన తర్వాత ఇచ్చిన ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ బిఫోర్ దట్ మన ఛానల్ అయితే ఒకసారి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ చేయండి. సో చూసారు కదా, సో మరిన్ని వీడియోస్ అయితే నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ అయితే దాగి ఉన్నాయి, తీస్తాను, అన్ని బయటికి తీస్తాను, చూపిస్తాను. సో చూసారు కదా, సో కేర్ఫుల్గా రండి ఇక్కడ, ఎందుకంటే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా రండి. సో రోడ్ అయితే కొంచెం బాగలేదు ఇక్కడ, సో చూసుకొని రండి, ఓకేనా. అండ్ మనమైతే స్పీడ్గా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనకు పైన కనిపిస్తుంది కదా, అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అయితే ఫ్యామిలీతో కలిసి అట్లయితే బయటికి వెళ్ళండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, మనకైనా స్ట్రెస్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇదంతా కొంచెం ఘాట్ మాదిరి ఉంటుంది, సో కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడ. సో ఇది వచ్చేసి దాదాపుగా నేను చిన్నప్పటి నుంచి ఈ డ్యామ్ అయితే కడుతూనే వచ్చారు. లాస్ట్ ఒక 8 years బ్యాక్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఎంతమంది ఈ డ్యామ్కి వచ్చారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి, చూద్దాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం ఒకేసారి. సో మొత్తం గాడ్ సెషన్ ఇదంతా, సో కేర్ఫుల్గా వెళ్ళాలి పైకి. ఇంకా నైట్ టైం అంతా వస్తే చాలా బాగుంటుంది, అంటే లైటింగ్ అంతా బాగుంటుంది. పోల్స్ చూసారా, స్టార్టింగ్ నుంచి సుమారు ఒక 3 kilometers పైన ఇవి లైట్స్ తర్వాత ఇవన్నీ వేశారనమాట. సో చాలా పైనుంచి చూస్తే వ్యూ అయితే అదిరిపోతుంది, భలే ఉంటుంది. పైకి వెళ్దాం. సో పైన అయితే కంపలు ఉన్నాయి, సో కిందనే పెట్టుకొని మళ్ళీ అయితే పైకి తీసుకెళ్దాం. అన్ని పక్కకు తీసిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఏందో ఒకసారి అయితే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఫైనల్ అయితే పైకి వచ్చాము. చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే మీకు డ్యామ్ చూపిస్తాను. చూసారు కదా, నీళ్ళు అయితే చాలా తగ్గిపోయినాయి, అక్కడి వరకు ఉన్నాయి, పై వరకు వచ్చాయి నీళ్ళు. కింద బేస్మెంట్ కనిపిస్తుంది అయ్యా. చూసారు, చాలా పెద్ద డ్యామ్ ఇది కూడా. సో చూసారు కదా, ఫ్యామిలీతో అయితే తింటున్నాము. హాయ్ చెప్పండి సార్ అందరూ. సో ఇదనమాట. సో నేను కూడా వీళ్ళతో పాటు తినేసాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆకలి మీద అయితే చాలా పోయింది పొద్దు నుంచి. ఎందుకంటే ఇప్పుడు తినేసరికి సూపర్ ఉండింది. ఆ తర్వాత వచ్చేసి కొద్దిసేపు గేమ్స్ ఆడుకొని తర్వాత వాటర్లో పల్లాడి తర్వాత థర్డ్ డే అయితే ముగించాం. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.